అది ఫోన్ చేశారు ఎవరండి? రాయ్ వినయ్, చెప్పండి. నేను అంగార పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐ ఆనందరావు సార్ మాట్లాడుతున్నాను. వినయ్, చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావా? షాప్ దగ్గర ఉన్నానండి. ఒక 75,000 క్యాష్ ఇస్తారట ఎస్ఐ గారు, అది తీసుకొని ఫోన్ పే చేయగలుగుతావా? ఎంత సార్? 75,000 అండి. సార్ నేను ఉన్నాయేమో చూస్తానండి. మన హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రావు గారు వాళ్ళ పాపకి యాక్సిడెంట్ అయ్యిందని పాపం వాళ్ళు హైదరాబాద్ తీసుకొని వెళ్ళారు నిన్న. వాళ్ళకి తక్కువ పడిందట క్యాష్. ఫోన్ చేశారు, మన దగ్గర క్యాష్ ఉంది చేతిలో. అదే ఎస్ఐ గారు 2 సార్లు ఫోన్ చేశారట, నీ ఫోన్ అవ్వలేదని నన్ను చేయమన్నారు, అందుకని ఫోన్ చేస్తున్నాను. ఓకే సార్, నేను ఆన్లైన్ చెక్ చేసి ఫోన్ చేస్తాను సార్. లైన్ లో ఉంటాను, చూడరాదు ఒకసారి. అక్కడే మన కానిస్టేబుల్ సుబ్బారావు గారు వస్తున్నారు నీ దగ్గరికి. అంటే లైన్ లో ఉండు. 75,000 ఉంటే ఒకవేళ చార్జెస్ ఎంత తీసుకుంటావు నువ్వు? నార్మల్గా అయితే 750 తీసుకుంటాను. 750? అవును. అలాగే ఇస్తారు, అది కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒకసారి చూడు ఎంత ఉందో. బాబు అలా వెళ్ళకూడదు, లోపల కూర్చో. వాళ్ళు ఏదైనా ఉంటే నీకు భోజనం పార్సల్ తీసుకొచ్చి ఇస్తారులే. 50 వరకు అవుతుంది సార్, చూస్తాను చెప్పేస్తాను. పంపించండి సార్, నేను ఏదోలాగా అడ్జస్ట్ చేసేస్తాను. ఆల్రెడీ పంపించేది ఏం లేదు, ఇంకా ఆయన అక్కడే ఉన్నారు. నువ్వు ఓకే అంటే నేను ఆ ఫోన్ చేస్తాను, నువ్వు ఆ క్యాష్ తీసేసుకోవడమే. ఓకే. రైడ్ గారు వస్తున్నారు నీ దగ్గరికి. ఎంత ఉందో చూ. పాపం వాళ్ళు అక్కడ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నారు. మనకు ఫోన్ పే చేయాలి, ఫోన్ పే అవుతుంది కదా? అవుతుంది. సార్ ఉన్నాయి సార్. ఉన్నాయా? అలాగే నేను ఇప్పుడే సార్కి ఫోన్ చేసి నీకు అక్కడే డబ్బులు ఇవ్వమని చెప్తాను. నువ్వు ఎక్కడ, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా షాప్ లో? ఒక్కడే ఉన్నావా? ఉన్నారు సార్, మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఎవరినైనా పంపిస్తావా ఇక్కడికి ఫ్రెండ్స్ దగ్గరికి? వాళ్ళకి ఇప్పించేస్తాను నేను. ఎక్కడ సార్? హలో, ఎక్కడికి సార్? హలో, ఎక్కడికండి? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఏమైనా పంపగలవా అంటున్నాను. నేను వస్తాను సార్. అయితే హలో, నేను వస్తాను సార్. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ నేను వస్తానండి. అదే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పంపించగలవా అంటున్నా వినయ్. నేను వస్తాను సార్, నేను వస్తానండి. నువ్వే వస్తావా? ఓకే సార్. అయితే ఇక్కడ మన కెనాల్ ఉంది కదా? అవును సార్. కెనాల్ దగ్గరే మన కానిస్టేబుల్ సుబ్బారాయుడు గారు ఉన్నారు. ఓకే. ఆయన కూడా వస్తా. ఒక్క నిమిషం లైన్లో ఉండి. సుబ్బారాయుడు, మన ఈ వినయ్ ఉన్నాడు కదా సిఎస్పి పాయింట్, మీరు ఎక్కడున్నారు? చెరువు దగ్గర ఉన్నారా? రోడ్ మీదే ఉన్నారు? కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నారా? సరే, అలాగే కొంచెం ముందుకు వెళ్ళండి. మన వినయ్ షాప్ తెలుసు కదా మీకు? మన అక్కడ వీర్రాజ్ హోటల్ దగ్గర. వినయ్, హలో, చెప్పండి సార్. వినయ్ వస్తావా ఒక నిమిషం స్టేషన్ దగ్గరికి? వస్తాను సార్. ఆయన దగ్గర 45,000 ఉన్నాయట. నేను ఇక్కడ ఇంకో 35,000 అంటే 30,700, మొత్తం 75,750 కదా? హలో సార్. అంతేనా? అర్థం సార్. నీకు 75,000 చేసి దానిపైన 750 ఇవ్వాలి, అంతే కదా? అంతే సార్, అంతే సార్. 75,750. సార్ రా, ఇక్కడ కెనాల్ దగ్గరికి రా ఒకసారి. ఓకే. లేదా నువ్వు ఒక్క నిమిషం వచ్చి స్టేషన్ బయట. వినయ్ సార్, నీకు ఫోన్ పే నెంబర్ చెప్తాను నేను. చెప్పండి సార్. వచ్చావా? వస్తున్నాను సార్, బయలుదేరండి. చెప్పండి సార్. ఒక్క నిమిషం లైన్. అది ఇప్పుడు మనకు నువ్వు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ వస్తుంది చూడు. అవును సార్. దాన్ని ఒక కాపీ తీసుకురాగలుగుతావా? జిరాక్స్ కాపీ తీసుకొస్తాను. 94944 94944
66 66 425. ఏం పేరు వస్తుంది సార్? మీ టైల్స్ ఉంటాను చూడు, శ్రీ విజయదుర్గ టైల్స్ అని వస్తుంది చూడు. బయట వినయ్ అని సిఎస్సి పిల్లోడు వస్తాడు. ఇది 40,000, ఇది 35,700, 36,000 ఉన్నాయి. ఆ పిల్లోడికి ఇచ్చేపో. వినయ్ అదే ఎస్బీఐ బ్యాంకు పాయింట్ నడుపుతుంటారు కదా పిల్లోడు. విజయదుర్గ టైల్స్ అని వచ్చిందండి. కొట్టు లైన్లో ఉంటాడు. చూశారా కదా, ఇది నిజమైన పోలీస్ కాల్ కాదు, అంగర పోలీస్ అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి ఫేక్ కాల్స్కి జాగ్రత్త. మేము బ్యాంక్ నుండే కాల్ చేస్తున్నాం, మేము గవర్నమెంట్ ఆఫీస్ నుండే కాల్ చేస్తున్నాం అని నమ్మబలికే మాటలతో ఈ రోజుల్లో చాలా రకాలుగా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంగర ప్రజలారా జాగ్రత్త, ఫేక్ కాల్స్ మాటలు నమ్మకండి. సైబర్ దొంగలు రోజూ మోసం చేస్తున్నారు.